క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనుచున్నదని మంచి పని. ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చి విషయంలోనూ పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘం వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఏలయనగా తెసలోనికాలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయము చేసితిరి. దేవుని వాక్యాన్ని మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగాన్ని పరిశీలన చేసుకుంటే, పౌలు భక్తుడు అయినను అన్న మాటను ట్రాన్సిషన్గా వాడాడు, కొనసాగింపుగా వాడాడు. అయినను అంటే పైన చెప్పినవన్నీ అపార్థం చేసుకుంటారేమో అని అయినను అని చెప్పి, నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనున్నది మంచి పని అంటున్నాడు. సో పౌలు యొక్క సువార్త శ్రమలో ఫిలిప్పీ సంఘము పాలు పంచుకుంది. మాసిదోనియాలో పౌలు భక్తుడు సువార్త మొదలుపెట్టిన దగ్గర నుంచి పౌలు చెరసాలలో చివరి దినాలు గడిచేంత వరకు కూడా ఫిలిప్పీ సంఘము పౌలు ప్రతి అవసరతను తీర్చింది. సంఘ కాపరి యొక్క అవసరత తీర్చుట సంఘము పని. సంఘము యొక్క ఆత్మీయ అవసరత తీర్చుట కాపరి పని అయితే, కాపరి వ్యక్తిగత అవసరత తీర్చుట సంఘము పని. సంఘము కాపరి అవసరతను గుర్తించాలి. కాపరి నోరు తెరిచి చెప్పడు, చెప్పాల్సిన అవసరత ఉండదు. కాపరి మొహమాట పడతాడు. పౌలు ఎప్పుడు ఫిలిప్పీ సంఘాన్ని అడగల. నిజముగా ప్రభు కొరకు పరిచర్య చేసే కాపరి, కేవలము పరిచర్య చేయాలి అన్న ఉద్దేశం కలిగిన కాపరి ఎప్పుడు నోరు తెరిచి నాకు ఇది కావాలి అని అడగడు. కానీ సంఘము ఆ అవసరతను గుర్తిస్తుంది. సంఘము ఆ పరిస్థితిని గమనించి కాపరి యొక్క అవసరతను తీర్చటానికి వారు సిద్ధపడతారు. ఫిలిప్పీ సంఘం కూడా అదే చేసింది. సువార్త పని మొదలు దగ్గర నుంచి పౌలును నిరంతరము పోషిస్తూ ఉంది. 15వ వచనములో అంటాడు, ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చే విషయంలోనూ పుచ్చుకునే విషయంలో మీరు తప్ప మరి ఏ సంఘము. సో 2 రకాల సంఘాలను గురించి ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు. ఇచ్చే సంఘము, ఇవ్వని సంఘము. ఇవ్వలేదని ఆ సంఘాలను తిట్టలేదు, ఇచ్చాడని ఈ సంఘాన్ని ఆశీర్వదించకుండా వదనలో లేడు. ఈ 2 విషయాలు జరిగాయి. కానీ ఇవ్వటమే సంఘానికి ఆశీర్వాదం అని పౌలు చెప్పట్లేదు ఇక్కడ. కానీ పుచ్చుకున్న పౌలు సంతోషించినప్పుడు తృప్తి పొందిన వ్యక్తి ఆశీర్వదింపక మానడం. పౌలు అందుకే ఆ సంఘాన్ని హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తున్నాడు. అది రేపు రోజు మనం మాట్లాడుకుందాం. కానీ సంఘం అంటున్నాడు, పౌలు అంటున్నాడు, కేవలం నేను
ఆయా ప్రాంతాల్లోనే కాదు, నేను ఇంకొక సంఘంలో ఉన్నా కూడా ఆ సంఘంలో కూడా నా అవసరతను తీర్చారు. అదే అంటాడు ఇక్కడ, నేను తెస్సలోనియాలో ఉన్నప్పుడు కూడా నేను తెస్సలోనియాలో ఉన్నప్పుడు కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేసితిరి అంటాడు. ఇప్పుడు వేరే సంఘంలో ఉన్నాడు. వేరే సంఘంలో ఉన్నప్పుడు ఆ సంఘం ఆ పని చూసుకోవాలి. కానీ ఆ సంఘంలో ఉన్నాడు కదా! పౌలు ఇక ఎందుకులే వదిలేద్దాం వాళ్ళు చూసుకుంటారు అన్న ఆలోచన కాదు. ఆ సంఘంలో ఉన్న మా ఆత్మీయ జీవితాన్ని ఒక మంచి మార్గంలో నడిపించాడు. మా ఆత్మీయ బ్రతుకులను మార్చాడు అన్న గౌరవము ఉన్న ఫిలిప్పీ సంఘం ఏం చేసిందంటే, తెస్సలోనియ సంఘంలో పౌలు ఉన్నా పరిచర్య చేస్తున్న మాటి మాటికి ఆ సంఘానికి కూడా పంపించారు. అది ఫిలిప్పీ సంఘానికి ఉన్న దాతృత్వాన్ని వ్యక్తపరుస్తుంది. అయితే ఒక విషయం, అది ధనికమైన సంఘం కాదు, పేద సంఘమే. అది అవసరతలో ఉన్న సంఘమే. కానీ తమ అవసరతను పక్కన పెట్టి కాపరి అవసరతను తీర్చటం అన్నది పౌలుకి ఎంతగానో సంతోషాన్ని ఇచ్చింది. అందుకే తర్వాత వచనాలను తాను చెప్తాడు, అవసరము తీర్చుటకు సహాయం చేసితిరి. నేను ఈవిని అపేక్షించి ఇలాగూ చెప్పుటలేదు గాని మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని అపేక్షించి చెప్పుచున్నాను అంటున్నాడు. సో, మీ నాకేదో పొందుకున్నాను అని కాదు, కానీ మీరు పడిన ప్రయాసకు, నా విషయంలో మీరు పడిన ప్రయాసకు ప్రతిఫలము దయచేస్తారు అన్నది పౌలు యొక్క ఉద్దేశం. ఇక్కడ మొహమాటం అయినా కానీ ఒక విషయం చెబుతానండి. అదేంటంటే, సంఘము కాపరి అవసరతను తీరిస్తే సంఘము తన దైవజనుని అవసరతను తీర్చాడు అని దేవుడు ఆ సంఘాన్ని, ఆ తీర్చిన వ్యక్తిని తప్పక ఆశీర్వదిస్తాడు. అలాగని ఇస్తేనే ఆశీర్వాదాలని నేను అనను, కానీ చేసిన దానికి ప్రతిఫలము తప్పక పొందుకుంటారు. పౌలు అదే ఆ భావాన్ని వ్యక్తపరుస్తున్నాడు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.